న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల సాధన కోసం బీసీలు తలపెట్టిన రాష్ట్ర బంద్ కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలు మద్దతు ఇవ్వడంతో బీసీ సంఘాల నాయకులు ఫుల్ జోష్తో ఉన్నారు. జిల్లాలు, మండల కేంద్రాల్లో సన్నాహక సభలు, సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ బంద్ ను గ్రాండ్ సక్సెస్ చేస్తామని చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల సాధన కోసం బీసీలు తలపెట్టిన రాష్ట్ర బంద్ కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలు మద్దతు ఇవ్వడంతో బీసీ సంఘాలు నాయకులు ఫుల్ జోష్తో ఉన్నారు. జిల్లాలు, మండల కేంద్రాల్లో సన్నాహక సభలు, సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ బంద్ ను గ్రాండ్ సక్సెస్ చేస్తామని చెబుతున్నారు. బీసీ బిల్లు కోసం ముందు పోరాటం చేసింది కాంగ్రెసే అంటున్నారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు విహెచ్. రేపటి బంద్ ను గ్రాండ్ సక్సెస్ చేస్తామంటున్న ఆయన బీజేపీ నాయకులు కేంద్రాన్ని ఒప్పించి బీసీ రిజర్వేషన్ బిల్లుకు లైన్ క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తున్న విహెచ్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అయితే రేపు జరగబోయే బంద్కు మొత్తంగా కూడా బీసీ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా అయితే మద్దతు తెలుపుతుంది. మనతో పాటు అయితే కాంగ్రెస్ సీనియర్ నేత అయితే వి హనుమంతరావు గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేపు బీసీ సంఘాలన్నీ కూడా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతు పలుకుతుంది. అరే బీసీ బంద్కు ఎప్పుడు ఇచ్చింది? రేవంత్ రెడ్డి 42 ఇచ్చిన తర్వాత అందరు ఒక్కటైనాం, కానీ సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత మా అందరిలో యూనిటీ వచ్చింది. బంద్ 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 అని గలి బంద్ చేయాలని ఏది వ్యాపారస్తులు అడుగుతున్నారు, ఆటో రిక్షా క్యాసాబ్కాలు బంద్ అయ్యని అడుగుతున్నారు. కనుక సక్సెస్ అవుతుంది అనేది నా ఉద్దేశం. బీజేపీ కూడా రేపు బంద్కు మద్దతు ఇస్తామంటుంది. ఎలా చూడొచ్చు అంటారు? బీజేపీ కూడా రేపు బంద్కు మద్దతు ఇస్తామంటున్నారు. చూడాలి, చేస్తే మంచిదే కదా. ఎందుకంటే వాళ్ళ నాయకునికి చెప్పాలి, ఆయన చేతులు ఉన్నది. 9th షెడ్యూల్లో పెడితే ఆయన ఈ దేశానికే ప్రధానమంత్రి, ఓబీసీ. ఆయన ఏం చేస్తాడు? అదే సోనియా గాంధీ చేసింది, ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్. కనుక నరేంద్ర మోడీలో కూడా మార్పు రావాలనుకోవద్దు. ఇలా నక్సలైట్ల మార్పు వచ్చింది, ఆయుధాలు తీసేసి ఇచ్చేస్తుండ్రు, మెయిన్ స్ట్రీమ్లు వస్తుండ్రు. కనుక నరేంద్ర మోడీ కూడా ఆలోచన చేసి మా 42%ను రావడానికి 9th షెడ్యూల్లో రాహుల్ గాంధీ బిల్లు పెట్టినప్పుడు సపోర్ట్ చేయమని కోరుతున్నా. రైట్. ఇది అయితే రేపు స్వచ్ఛందంగా మొత్తం టోల్గా కూడా బీసీ బంద్కు మద్దతు తెలుపుతున్నామంటూ కూడా అయితే కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో ప్రవీణ్.